అంటే 10 ఎకరాలలో మొత్తం వరి వేస్తారా, పత్తి గిట్ల ఏమైనా వేస్తారా? మొత్తం వరి మిగతా లేదు, ఓన్లీ ఒక ఊరి పంట. ఎందుకంటే ఇప్పుడు ఈ చెర్లకు నీళ్ళు వస్తేనే మాకు దాంతో ఇప్పుడు పడుకోవాలి. ఏ ఊరే మీది? అశోనర్ అశోక్ అంటే నర్సంపేట దగ్గరనా? ఈ అశోనర్ పాకల అశోనర్. పాకాల అశోక్ నగర్. అయితే మీకు ఇప్పుడు నార్మల్గా వరి వేస్తారు కదా, యూరియా గిట్ల ఏమైనా దొరుకుతుందా టైంకి ఊరి అంటే ఇక ఆన్లైన్లో తెచ్చుకుంటే వస్తుంది. ఊరితో కొద్దిగా ఇబ్బంది ఏం లేదు, కానీ ఇప్పుడు వర్షంతో నీళ్ళతో ఇబ్బంది ఉన్నది. ఆ ప్రైవేట్ కలగాక వదిలిపెట్టి పాకాల చెట్లకు వచ్చి ఉంటే మాకు గంట గట్ట పెట్టుకుంది. పాకాల నీళ్ళు ఇప్పుడు రావట్లేదు మరి? వస్తలేక మనం 3 రోజులు ఇప్పుడు మన తర్వాత బంద్ అయింది. అంటే వర్షాలు రాకపోవడం వల్ల కొంచెం ఇబ్బంది ఎదురవుతుందంటే పైన నీళ్ళు అంటారు మరి సార్ ఇట్లా, మరి అది వాస్తవమా నిజమా అబద్ధం అనేది తెలియదు మనకు. ఇప్పుడు రామపౌనులు అక్కడ నిండినాక అంచెలు మళ్ళీ ఇప్పుడు పాకాల చెట్లకు వదిలిపెడతారు. వదిలిపెడితే ఆ నీళ్ళు మొన్న ఒక పంపులు లేపిరట, మళ్ళీ నీళ్ళు లేవని చెప్పి బంక్ పెట్టిరట. మరి వస్తాను అతను తెలియదు. ఇంకా 2 మోటార్లు ఇంకా స్టార్ట్ చేస్తే అక్కడ జల నీళ్ళు వచ్చి ఉంటే మా పండుగ పండుగ. అంటే ఏ వరి వేస్తున్నావు మరి ఇంతకు? 1638. 1638 పండుతుందా బాగానే? దాని బోనస్ వస్తా అని చెప్పి అంటేనే వచ్చిందా అని మరి లాస్ట్ టైం పోయినసారి బోనస్ గిట్ల ఏమైనా వచ్చిందా? వచ్చింది. గవర్నమెంట్ కి వేస్తావా బయట ఇస్తావా? గవర్నమెంట్ కి ఇస్తావా? ఎట్లుంటది ఇక్కడ అంటే మొన్న నర్సంపేట మాజీ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కూడా చనిపోయిన పరిస్థితి మనం చూసినాం. అసలు ఎట్లా చూడొచ్చు అంటే మంచిగా కలిసి మెలిసి ఉండేటోడా అయింది? ఆయన చూస్తా కానీ ఆయన తెచ్చిండు అప్పుడు ప్రైవేట్ కళ తెచ్చిండు, సెర్లేసిండు. కానీ మాధురెడ్డి సార్ చూస్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ చూస్తే ఇప్పుడు ఇంద్రమిల్ అని రైతు భరోసా అని అవి ఇట్లా ఎత్తాడు, అది పర్వాలేదు. మీ ఊర్లో వచ్చినాయి ఇంద్రమైళ్ళు? ఎన్ని వచ్చినాయి? ఫస్ట్ విడత 40 వచ్చింది, సెకండ్ విడత మళ్ళీ 30-35 వస్తుంది. అంటే డెవలప్ జరుగుతుందంటూ? డెవలప్ జరుగుతుంది. ఏదోలాగా అయితే కంపల్సరీ ఇస్తాడు అంటే డౌట్ ఉంది. ఓకే, ఇప్పుడు ఇది ఏదైతే మనకు రైతు బంధు వస్తుందా నీకు? మాకు పట్ట కాదు. ఎందుకని? పట్ట కాలం ఈ ఏరియా పొలాలు కొత్త పట్టలేదు. ఏజెన్సీ కిందికి వస్తుందా ఇది? పట్టునులకు వస్తాయి రైతు బంధు పట్టాను. సరే అభిష్, అయితే పాకాల సదస్సు మీకు దాదాపుగా కిలోమీటర్న్నర దూరంలోనే ఉంది. 3 కిలోమీటర్లు. చెరువు కింద ఉన్నటువంటి మీ పొలాలకే నీళ్ళు అందకపోతే ఏదైతే అటు గూడూరు కానీ లేకపోతే బుధరావుపేట, మంగళవారిపేట రైతుల పరిస్థితి ఎట్లా ఉంటుంది? చెర్ల నీళ్లు ఉంటేనే దాదాపు మినిమం 22-25 ఫీట్ల నీళ్లు ఉంటేనే బుధరావుపేటకి అవుతుంది, మంగళవారిపేట అవుతుంది, మన పొలగడ అవుతుంది, కానాపురం అవుతుంది, అటు అందుతాయి. ఒకవేళ ఇంకా నీళ్లు తక్కువ ఉంటే వదిలిపెట్టి ఈ మొదటి బూరలే పారిస్తారు, ఇంకా అందాయి. అది విషయం. పాకాల సరౌండింగ్ లో వ్యవసాయం చేయడానికి నీళ్లు కొంచెం సరిగా లేవనింది. ఇది ఎందుకంటే ఇది వర్షాకాలం కదా, నీళ్ళ వల్ల ప్రాబ్లం వస్తుందని చెప్తున్నారు. ప్రాబ్లం ఉంది. ఇప్పుడు బాడవ పొలాలకి మోటార్ల కింద పెట్టుకుంటారు, నీళ్ళ సౌకర్యం లేని బాబతి గడ్డలు అట్లనే ఉంటుంది. మీకు ఎన్ని ఎకరాలు ఉంది బావి? నాకు మునావా దాంతో నాకు 3 ఎకరాలు 2 ఎకరాలు నాకు ఉంటుంది. స్టాండ్ అన్న 2 ఎకరాలు ఉంటుంది. ఈ అన్నకు ఈయనకు 5 ఎకరాలు నాకు ఉంటుంది. మరి యూరియా గిట్లా ఏమైనా సరిపోతున్నాయా? ఇబ్బంది అవుతుందా? యూరియా ప్రాబ్లం అంటే ఆన్లైన్ సిస్టంలో వస్తుంది. పెద్ద ఫోన్ ఉందా నీకు? చిన్నదే. మరి ఎట్లా యూరియా ఎట్లా బుక్ చేసుకుంటావు? మన కొడుకుది ఉంటుంది కదా, ఓటీపీ ఇచ్చి బుక్ చేసుకుంటావు. ఓటీపీ వస్తే దాంతో ఓకే. సంవత్సరానికి ఎన్ని యూరియా బస్తాలు అవసరం అయితే? 9 అవసరం ఉంటుంది. మరి 9 టైంకి అందుతాయా? టైం అంటే ఇంతకుముందు ప్రాబ్లం ఉంది, కానీ ఇప్పుడైతే ఆన్లైన్ సిస్టంలో వస్తున్నాయి. రైతు బంధు వస్తుందా మీకు? మాకు పట్టలేదు. ఎందుకట్లా? ఇక తీసుకోలే అప్పుడు. ఇది ఏం పోయి దేని బాబది అంటారు, ఇది మనది అషాండ్ మాకు దానికి పట్ట ఇయ్యలే అప్పుడు. లవాన్ పట్ట ఉంటే అది మా నాయన పేరు మీద ఉంది. ఇక అది మేము చేయించుకోవాలి అన్నదమ్ములో మంచికి ఎకరం